హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమజ ఫ్యామిలీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు 2026 ఏప్రిల్ 26 మా బాబు బర్త్డే అండి. సండే వచ్చింది. మార్నింగ్ పొద్దున్నే టిఫిన్ చేసేసి ఫస్ట్ వాళ్ళ డాడీ వాళ్ళ గుడికి తీసుకెళ్ళారు. ఎలా జరిగిందో చూడండి. మా బాబు బర్త్డే సింపుల్గానే జరిగింది. మా ఆడపడుచోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మేము ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే ఎవరికైనా ఏదైనా పిల్లల పేరు మీద నుంచి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ వీడేనండి మా అబ్బాయి. వాడు బర్త్డే కదా రెడీగా అవుతున్నాడు గుడికి వెళ్ళటానికి. ఈలోపు నేను వంట బిగిన్ చేశాను. బిర్యానీ వండానండి. అన్నీ రెడీ చేసేసుకొని ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా చేసేసాను. ఫస్ట్ మొత్తం రెడీ పెట్టుకుంటే మనం ఎన్నైనా చేయటం ఈజీయేనండి. కాకపోతే మొత్తం మసాలాలు అన్నీ రెడీగా పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా అన్నీ కడిగి పెట్టుకోవాలి. ఒక్కటి కూడా మర్చిపోకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే మొత్తం రెడీ చేసుకొని తర్వాత గ్యాస్ వెలిగించి పెట్టుకోవాలంటే మనం ఎన్ని వంటలైనా చేయగలుగుతాం. నేనైతే అట్లాగే చేస్తాను. ఫస్ట్ అన్నీ మసాలాలు అన్నీ కడిగేవి, కొత్తిమీర పుదీనా అన్నీ కడిగి పెట్టేసుకుంటాను. ఫస్ట్ అంతా రెడీగా ఉంచుకొని తర్వాత స్టవ్ వెలిగిస్తాను. అల్లం పేస్ట్ వేసి ఫస్ట్ పలావ్ దినుసులు వేసానండి. మీకు చూపించలేదు అనుకుంటా. నెయ్యి వేసాను, ఆయిల్ కూడా కొంచెం వేసాను. ఫస్టే నూనె ఆయిల్ అన్నీ వేసేసానండి. అల్లం పేస్టు బిర్యానీ దినుసులు అన్నీ వేసేసాను. మీకు అందరికీ తెలిసిందే కదా, అందరు చేసినట్లే. కాకపోతే ఏంటంటే చెప్పేది ఫస్ట్ మొత్తం అన్నీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే చేయటం ఈజీ. ఆ పక్కన గోంగూర పెట్టాను. గోంగూర, పచ్చిమిరపకాయలు, పెద్దలపాయలు అన్నీ కట్ చేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసి పెట్టాను. తర్వాత తాలింపు వేసానండి. గోంగూర రెడీ అయిపోయింది. ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ చికెన్ కూడా కడిగి పెట్టాను. అది కూడా వండేసేయాలి. అవి గరం మసాలాలు పక్కన పెట్టుకున్నాను. ఏది మర్చిపోకూడదు అంటే మొత్తం ఫస్ట్ రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకొని మనకి అందుబాటులో దగ్గరగా కనబడేటట్టు పెట్టుకుంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చేయొచ్చు. అదే నేను ఇది చెప్పాలనుకున్నాను. మా బాబు బర్త్డే అంటే 2026 2011లో పుట్టాడు. 15 ఎంటర్ అయినాయా 16 వచ్చినాయి. అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. పుదీనా కొత్తిమీర చేయటం ఈజీ అండి. మీకు తెలిసే ఉంటుంది హిమజ ఫ్యామిలీ. చూడని వాళ్ళు అయితే చూడండి. లైవ్లో చేస్తూనే మానిటైజేషన్ అయిపోయింది. నేను మానిటైజేషన్ గురించి చెప్పాను కానీ సరిగ్గా రాలేదు ఆ వీడియోలో. ఎక్కువ లైవ్లు పెట్టి ఫస్ట్ 3 నెలలు షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు తీశాను. వాచ్ అవర్ ఏమి రాలేదు. 4 వచ్చిందండి. ఓన్లీ 400 కూడా కాదు, 4. అక్కడ నుంచి 3 నెలలు వేస్ట్గా, అంటే వేస్ట్ కాదు, షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోస్ పెట్టాను. వ్యూస్ వచ్చినాయి. తర్వాత నుంచి లైవ్లు స్టార్ట్ చేశాను. లైవ్ పెట్టిన తర్వాత ఫస్ట్ మంత్ 10 అవర్స్ డైలీ 6 అవర్స్ అలా వచ్చాయి. సెకండ్ మంత్ పెరిగింది. థర్డ్ మంత్ ఫుల్గా వచ్చేసింది. అట్లా 4000 వాచ్ అవర్ అయిపోయింది కంప్లీట్. ఏదేమైనా లైవ్ల ద్వారాగానే వాచ్ అవర్ పెరిగిద్దని నేను అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా లైవ్ ద్వారాగానే పెరుగుతుంది. మీరు కూడా చెయ్యండి. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిద్ది. కానీ ఇవి పొడుపు కథలు అడుగుతూ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్
అట్లా అడుగుతా పెట్టుకుంటా ఎక్కువ టైం స్పెండ్ చేశాను లైవ్లో. వాచ్ అవర్ కంప్లీట్ అయింది, మానిటైజేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, యాడ్సెన్స్ కూడా వచ్చింది. ఇదేమో చికెన్ తిన్నోళ్ళ కోసమని కాజు కర్రీ చేశానండి, కాజు కుర్మా. ఇప్పుడు ఈరోజు మొత్తం వాడి బర్త్డే అని, మా బాబు బర్త్డేకి సేమియా, మళ్ళీ బిర్యానీ, చికెను, గోంగూర, కాజు కర్రీ, తర్వాత పెరుగు చట్నీ, ఇంకొకటి ఏదో చేశాను. ఇన్ని చేయాల్సి వచ్చింది. అంటే మా ఆడపడుచోళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది, ఇంకో ఫ్యామిలీ కూడా పంపిద్దామని చేశాను. అన్నీ నేను ఒక్కదానే చేశానండి కంప్లీట్గా. మొత్తం కోసే దగ్గర నుంచి అన్నీ. కాకపోతే ఏంటంటే మొత్తం ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇది గోంగూర, పచ్చిమిరపకాయలు, పెద్దలపాయలు, టమాటాలు, కొంచెం ఆయిల్, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసి పెట్టేసేయండి. తర్వాత తాలింపు వేయండి, బాగుంటుంది గోంగూర. నాన్ వెజ్ తిన్నోళ్ళ కోసం గోంగూర కర్రీ, కాజు కుర్మా చేశాను. తర్వాత చికెన్ వండాను, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 మంది వచ్చినా సరిపోద్దండి, అట్లా చేసేసాను. వంట ప్రిపేర్ అయిపోయింది. ఇంక మా బాబు కేక్ కటింగ్ ఉంది, మీరు కూడా చూడండి. అదేనండి, ఇంకా లైవ్ల ద్వారాగా మానిటైజేషన్ అయిపోయిందని చెప్తున్నాను. మీరు కూడా కంప్లీట్ చేసుకోండి లైవ్ పెట్టి. ఆల్ ది బెస్ట్ అందరికీ, లైవ్లు చేసే వాళ్ళందరికీ, చూసే వాళ్ళకి, మన వీడియోలు వాచ్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇది కాజు కుర్మా కోసం రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మనం టమాటాలు, పెద్దలపాయలు, కాజు, జీడిపప్పు, మళ్ళీ దాంట్లో ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి బిర్యానీ దినుసులు, షాజీరా, ఇవి కూడా దాంట్లో వేసేసి వేపుకోవాలి. కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అన్నీ వేసి వేపుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి నూనెలో తాలింపు వేసేసి పైన కాజు వేసేయడమే. అది కాజు కుర్మా రెడీ అవుతుంది, కాజు కర్రీ. అదండి ఈరోజు వర్క్ అయిపోయింది కంప్లీట్. చూసారా, బిర్యానీ రెడీ, కాజు కుర్మా రెడీ, గోంగూర, పెరుగు చట్నీ, సేమియా, చికెన్. ఈరోజు వాడి బర్త్డే స్పెషల్స్. శ్రీరామ్ మూర్తి, మా మామగారు పేరు పెట్టాము. ఆయన పేరుతోనే పిలుస్తూ ఉన్నాము. అందుకని ఆయన మొత్తం వాళ్ళ తాతకి మొత్తం ఫస్ట్ పెట్టుకుంటారు. ఎప్పుడైనా మనం పెద్దోళ్ళని మర్చిపోకూడదు కదండి. వాళ్ళకి ఫస్ట్ తెలిస్తేనే వాళ్ళు ఏదైనా గుర్తుపెట్టుకుంటారు. ముందు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు, వాళ్ళని తెలుసుకుంటారు. అందుకని వాళ్ళ తాత పేరు శ్రీరామ్మూర్తి, ఈయన పేరు కూడా అదేనండి, సేమ్. వాళ్ళ దీవెనలు ఎప్పుడూ ఉండాలి, వాళ్ళని గుర్తుపెట్టుకునేటట్టుగా పెట్టిస్తున్నారు వాళ్ళ డాడీ. తెలియజేయాలి, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు లేరు, కానీ వాళ్ళు ఎవరో తెలియాలి కదా పిల్లలకి. అందుకని వాళ్ళ డాడీ దగ్గరుండి వాడి చేత పెట్టించారు. ఇదండి మా ఇల్లు, మా ఫ్యామిలీ. వాడు కేక్ కటింగ్కి వచ్చాడు. ఆ డ్రెస్ మాత్రం మార్చట్లేదు. వాడు భలే చాలా సిగ్గండి, దేనికి ముందుకు రాడు. ఇంటెలిజెంట్, కానీ చిన్నైనా కూడా ఇంటెలిజెంట్ బాగా. మా ఆడపడుచండి బాబు, వాళ్ళ బాబు హిమజ, మా పాప పేరేనండి, ఛానల్ పేరు. మా వారు, ఇదిగోండి మా ఆడపడుచు. మా ఫ్యామిలీలో ఎవరు లేరు నా తరపు నుంచి, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి.
వాడు సాత్విక్ అండి, వాడు వండర్ కిడ్ సాత్విక్. ఎందుకు అట్లా చెప్తున్నానంటే మనం ఇయరు డేటు చెప్తే వాడు వీక్ చెప్పేస్తాడు. ఏ వారమో అది ఏ రోజు వచ్చిందో చెప్తాడు. అంటే సండేనా, మండేనా, ట్యూస్డేనా అని చెప్పేస్తాడు. మనం ఇయరు డేటు చెప్తే చాలండి. ఆ బాబు ఎన్ని ఇయర్స్, ఇప్పుడు 10 ఇయర్స్ ఉంటాయి. వాడు ఆ సండేనా మండేనా చెప్తాడు. లాస్ట్ ఇయర్ బర్త్డే ఏ వారం వచ్చింది అనేది కూడా చెప్తాడు. ఎవ్వరు చెప్పవసరంలా, వాడి దగ్గర క్యాలెండర్ ఉండదు, ఏముండదు, వాడు చెప్తాడండి. అంత టాలెంటు ఆ బాబు. వాళ్ళ డాడీ కేక్ కట్ చేసి పెడుతున్నారు. అందరూ దీవెనలు ఆశీస్సులు వాడికి ఉండాలి. మా తరపు నుంచి, మీ తరపు నుంచి, యూట్యూబ్ ఫ్యామిలీ ఛానల్ నుంచి, యూట్యూబ్ ఫ్యామిలీ తరపు నుంచి చూసే వాళ్ళందరూ దీవించండి. ఆశీస్సులు ఉండాలి మా కుటుంబానికి. అందరి ఆశీస్సులతో ఈ చిన్న ఫంక్షన్ మీ ముందు చూపిస్తున్నాను. మా పాప పేరు హిమజ అండి. 2010లో పుట్టింది. అయినా కూడా ఈమెనేమో 2011లో పుట్టారు. వీళ్ళు పెరిగిపోయారు. మా ఆడపడుచుల బాబు. చూస్తే తొందరగా పెరిగిపోతారు పిల్లలు. కంప్లీట్ అందరూ తినేస్తున్నారు. అందరూ తిని ఇంకా రెడీ అయ్యి వెళ్ళారండి. ఇంకేం లేదు, మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ లైవ్ చేసేవాళ్ళు అందరూ విన్ అవ్వాలి, మానిటైజేషన్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఫ్యామిలీ. ఇదేంటి రెండోసారి కూడా వచ్చింది, కట్ అవ్వలేదు. వాచింగ్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హిమజ ఫ్యామిలీ. బాయ్ అండి. మళ్ళీ